ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. కల్కి సీక్వెల్ నుండి బయటకు వచ్చేసి TFI లవర్స్ రోస్టింగ్ కి గురైన దీపిక తాజాగా బాలీవుడ్ లో కూడా హాట్ టాపిక్ అయింది. తనకు కెరీర్ నిచ్చిన డైరెక్టర్ నే సోషల్ మీడియాలో అన్ఫాలో చేసిందంటూ వార్తలు వచ్చాయి. ఇది చాలా దుమారమే రేగేటట్లుగానే ఉందని గ్రహించిన దర్శకురాలు క్లారిటీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇంతకీ మ్యాటర్ ఏంటో చూద్దామా? ఈ మధ్య కాలంలో దీపికా పదుకొనే వార్తల్లో నిలిచినంతగా మరే హీరోయిన్ నేమ్ వినిపించలేదనే చెప్పొచ్చు. సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ నుండి తప్పుకొని స్టోరీ లీక్ చేసి రచ్చ క్రియేట్ చేసుకున్న డీపీ కొన్ని నెలల గ్యాప్తోనే కల్కి 2 నుండి కూడా క్విట్ అయింది. దీపికా రెమ్యునరేషన్స్, లెస్ వర్కింగ్ అవర్స్ లాంటి డిమాండ్స్ భరించలేక గుడ్ బై చెప్పారు సందీప్ అండ్ నాగ్ అశ్విన్. అయితే 2 ఫిలిమ్స్ నుండి ఆమె వెళ్లిపోవడాన్ని బాధ కన్నా ఆనందాన్ని వ్యక్తం చేశారు తెలుగు ఆడియన్స్. ఇదిగో ఈ ఇష్యూస్ క్లోజ్ అవుతున్నాయని అనుకున్న తరుణంలో మరోసారి బాలీవుడ్ బ్యూటీ హాట్ టాపిక్ అయింది. బాలీవుడ్ ప్రముఖ దర్శకురాలు ఫరా ఖాన్ బాలీవుడ్ సెలబ్రిటీల ఇంటికి వెళ్లి ఆ వీడియోలను తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తుంది. రీసెంట్లీ సన్నీ సంస్కారికి తులసి కుమారి ఫేమ్ రోహిత్ షరాఫ్ ఇంటిని విజిట్ చేసింది. ఆ టైంలో ఫరా అసిస్టెంట్ దీపికా పదుకొనే మన షోకి ఎప్పుడొస్తారు అంటూ ప్రశ్నించగా ఆమె ఇప్పుడు 8 గంటలు మాత్రమే పనిచేస్తోంది, ఆమెకు షోకు రావడానికి సమయం లేదంటూ ఫన్ చేసింది. ఇదే దుమారం రేపింది. ఎందుకంటే స్పిరిట్ విషయంలో 8 గంటలే పనిచేస్తానన్న దీపిక డిమాండ్ కాంట్రవర్సీకి దారితీస్తుంది. కొంతమంది డీపీకి పాజిటివ్గా, మరికొంతమంది నెగిటివ్గా స్పందించారు. ఇప్పుడు ఫరాఖాన్ కూడా దీపిక 8 గంటలే పనిచేస్తుంది అన్న కామెంట్స్ కు హర్ట్ అయి దర్శకురాల్ని స్టార్ బ్యూటీ ఇన్స్టాలో అన్ఫాలో చేసిందంటూ రూమర్స్ వచ్చాయి. దీపిక మాత్రమే కాదు, రణవీర్ కూడా అన్ఫాలో చేశాడంటూ వార్తలొచ్చాయి. ఈ మ్యాటర్ ఎక్కడికో వెళ్లిపోయేట్లుగా ఉందనుకున్న ఫరా క్లారిటీ ఇచ్చింది. దీపికాను నేనెప్పుడూ ఇన్స్టాలో ఫాలో కాలేదని, హ్యాపీ న్యూ ఇయర్ టైంలోనే సోషల్ మీడియాలో కాకుండా డైరెక్ట్గా మాట్లాడాలని ఒప్పందం చేసుకున్నామని చెప్పుకొచ్చింది. బర్త్డే విషెస్ కూడా చేసుకోమని చెబుతూనే దీపిక దువా జన్మించినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్లిన కొద్ది మందిలో తానొకరంటూ తన మధ్య స్నేహపూర్వక బంధం ఎలాంటిదో వెల్లడించింది. ఫరాఖాన్ దర్శకత్వంలోనే ఓం శాంతి ఓంతోనే కెరీర్ స్టార్ట్ చేసిన దీపిక ఆ తర్వాత హ్యాపీ న్యూ ఇయర్ చేసింది. తాజాగా దర్శకురాలు ఇచ్చిన క్లారిటీతోనైనా ఈ రూమర్లకు చెక్ పడుతుందేమో చూడాలి.